ఇండియా హీరో ప్రభాస్ నుంచి వచ్చిన కొత్త ప్రాజెక్ట్ సలార్. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ వరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. కాన్సర్ కథనానికి నాయకుడిగా రాజమన్నార్ జగపతి బాబు తిరుగులేని విధంగా ఉంటాడు. అయితే రాజమన్నార్ రెండో భార్య కొడుకు వరద రాజమన్నార్ పృథ్వీరాజ్ సుకుమార్ని దొరని చేయాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఆ నిర్ణయం కాన్సర్ నగరం గమనాన్నే మార్చేస్తోంది. కాన్సర్ నగరానికి నాయకుడు అవ్వడం కోసం చుట్టూ ఉన్నవారంతా బలాన్ని పోగేసుకుని యుద్ధానికి సన్నద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వరద రాజమన్నార్పై అనేక దాడులు జరుగుతూ ఉంటాయి. అందరూ వరద రాజమన్నార్ను చంపడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో సహాయం కోసం తన చిన్ననాటి ప్రాణ స్నేహితుడు దేవా ప్రభాస్ని పిలుస్తాడు వరద. ఆ తర్వాత దేవా ఏం చేశాడు, తన స్నేహితుడి కోసం ఎలాంటి యుద్ధం చేశాడు, ఈ క్రమంలో శత్రువులు ఎలా భయపడ్డారు, అసలు దేవా ఎవరు, అతని గతం ఏమిటి, అతని తండ్రి ఎవరు అనేది మిగిలిన కథ. భారీ అంచనాలతో వచ్చిన సలార్ ఆ అంచనాలకు తగ్గట్టుగానే హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాతో పాటు గ్రాండ్ యాక్షన్ విజువల్స్ తోనూ చాలా బాగా ఆకట్టుకుంది. సినిమాలో ప్రభాస్ యాక్షన్ ఎలివేషన్స్ ఫ్యాన్స్ కి బాగా నచ్చుతాయి. అదేవిధంగా కాన్సర్ నగరం చుట్టూ అల్లిన కథలోని మెయిన్ ఎమోషనల్ అండ్ ట్విస్ట్లు కూడా చాలా బాగున్నాయి. సలార్ పాత్రలోని షేడ్స్ ను ప్రభాస్ బాగా పలికించాడు. ప్రభాస్ శృతి హాసన్ మధ్య సాగే సీన్స్ ను, అలాగే ఫ్లాష్ బ్యాక్ లోని ప్రభాస్ క్యారెక్టర్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ ను, ఇలా ప్రతి పాత్రను ప్రతి ట్రాక్ ను దర్శకుడు ప్రశాంత్ నీల్ చాలా బాగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా ప్రభాస్ పృథ్వీరాజ్ సుకుమార్ మధ్య సాగే సీన్స్ కూడా మెప్పిస్తాయి. తన పాత్రకు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రాణం పోశాడు. రఫ్ అండ్ మాస్ అవతార్ లో పృథ్వీరాజ్ సుకుమార్ అద్భుతంగా నటించారు. ప్రభాస్ పృథ్వీరాజ్ సుకుమారన్ అండ్ స్క్రీన్ ఫ్రెండ్షిప్ కూడా బాగానే వర్కౌట్ అయింది. ఇక పవర్ఫుల్ క్యారెక్టర్ లో జగపతి బాబు కూడా చాలా బాగా నటించారు. శ్రీయారెడ్డి తన పాత్రలో మెరిశారు. ఆమె పాత్రలోని ఎలిమినేషన్ సన్నివేశాలు చాలా బాగున్నాయి. నటి ఈశ్వరి రావుకి చాలా మంచి పాత్ర దొరికింది. ఆమె అమ్మగా అలరించింది కూడా. బాబీ సింహ, మధు గురుస్వామి, టీను ఆనంద్, రామచంద్రరాజ్, ఐకాన్ సతీష్, ఇలా ప్రతి ఒక్కరూ చాలా సెటిల్డ్గా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం ఆకట్టుకుంది. కథలోని ప్రభాస్ పాత్రపై ప్రశాంత్ నీల్ పెట్టిన ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయి. ముఖ్యంగా ఆయన తీసుకున్న స్టోరీ లైన్, రాసుకున్న సీక్వెన్సెస్ అండ్ మెయిన్ ఎమోషన్స్ చాలా బాగున్నాయి. అన్నట్టు రవి బసూర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది. సలార్ కథలోని మెయిన్ సెటప్ లో డెప్త్ ఉన్న మెయిన్ ప్లాట్ లోని మెయిన్ క్యారెక్టర్ మధ్య ప్రధాన కాన్ఫ్లిక్ట్స్ ను ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేయాల్సింది. అలాగే కొన్ని ఇన్సిడెంట్స్ మరియు సినిమాటిక్ గా అనిపిస్తాయి. ఇక కష్టకాలంలో ఉన్న స్నేహితుడి కోసం హీరో రంగంలోకి దిగి ఏం చేశాడు, స్నేహం కోసం ఎలాంటి త్యాగం చేశాడు అనేదే ఈ సినిమా థీమ్. కానీ ఈ పాత్రలు పెద్దయ్యాక కూడా మరింత ఎఫెక్టివ్ గా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది. అన్నట్టు కేజీఎఫ్, పొన్నియిన్ సెల్వన్ సినిమాల మాదిరి ఇందులో కూడా లెక్కకు మించి పాత్రలు ఉన్నాయి. టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో సంగ విభాగం వర్క్ చాలా బాగుంది. రవి బసు సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. అదేవిధంగా భువన్ గౌడ్ సినిమాటోగ్రఫీ సినిమాకే హైలైట్ గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం చాలా బాగుంది. సినిమాలోని నిర్మాత విజయ్ కిరకందూర్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ తన రచనతోనూ దర్శకత్వంతోనూ ఆకట్టుకున్నారు. అయితే ఉత్కంఠభరితమైన కథనాన్ని ఇంకా ఎఫెక్టివ్ రాసుకుని ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది. హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సలార్ చాలా బాగా ఆకట్టుకుంది. ప్లే ఇంట్రెస్టింగ్ గా సాగుతూ గ్రాండ్ యాక్షన్ విజువల్స్ తో పాటుగా ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ మరియు మెయిన్ కథలోని యాక్షన్ అండ్ ఎమోషనల్ కూడా చాలా బాగున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే ఫుల్
కిక్ను ఇస్తోంది ఈ సినిమా. కాకపోతే కొన్ని యాక్షన్ సన్నివేశాలు రెగ్యులర్గా అనిపిస్తాయి. కానీ ఓవరాల్గా ఈ సినిమా ఆడియన్స్ను చాలా బాగా అలరిస్తోంది.